అధికారంలోకి వచ్చినాక బాధ ఎందుకు ఉంటుంది? బల్మూర్ వెంకట్ వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనకి మనది అని ఆలోచించిన కాబట్టి 100% ఈరోజు బాధ కంటే ఎక్కువ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ యొక్క పోరాట పటిమనంతా కూడా కాంగ్రెస్ వేసుకొని పోయింది అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తారు. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఈ రోజు కూడా పోరాటం చేయలేదు. అన్న ఎంపీ కావాలని ఉందా లేదా? స్టేట్ గడుపుతున్నావు పార్టీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా కావాలని ఉంటుంది. ఎంపీ కావాలని ఉందా లేదా? 100% ఉంటుంది కదా. ఉంటుంది కదా. గిట్లనే చెప్పి మాటలు చెప్పి గట్లనే ఎమ్మెల్యే చేస్తానట్టుగా చెప్పి మళ్ళా కూడా ఎంపీ తప్పించారు అనుకో, ఏంది కదా అయినా ఓర్చుకునేది స్వాగతిస్తా. 100% బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే నేను చేసిన. అది కేవలం పార్టీ పైన ఉన్న అభిమానం. ఆ పార్టీ నేను తల్లి లెక్క భావిస్తా. తల్లి ఏదైనా మోసం చేసి ఏదైనా తప్పు చేస్తే తల్లి కాకుండా పోతుంది.